Cineflix India, like, share and subscribe. All the best. Please subscribe to Cineflix India. Please subscribe Cineflix India. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 సినిమా ఆ ఇయర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ జనవరి 6వ తేదీకి 1831 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని మైత్రి మూవీ మేకర్స్ తెలిపారు. తెలుగులో రూపుదిద్దుకుంటున్న ఓ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఈ స్థాయి కలెక్షన్స్ ను కొల్లగొట్టడం అనేది బాహుబలి 2 తర్వాత ఇదే. ఈ మూవీ విడుదలైన రోజు నుంచి రకరకాల వివాదాల్లో చిక్కుకొని రకరకాల అడ్డంకులను అధిగమించి ఈ స్థాయికి చేరుకుంది. తాజాగా పుష్ప 2 మూవీ నుంచి 1871 కోట్లు ఫిబ్రవరి 17 వరకు వసూలు చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. పుష్ప 2 విడుదల రోజునే హిందీ చిత్రం చావా విడుదల కావాల్సింది. కానీ కారణం ఏమైనా చావా నిర్మాతలు వెనక్కి తగ్గారు. ఒక రకంగా చూసుకుంటే ఇది గొప్ప తెలివైన నిర్ణయం. ఎందుకంటే పట్టుదలకు పోయి పుష్ప 2 చావా చిత్రాలు ఒకే రోజు వచ్చి ఉంటే రెండింటికి ఈ స్థాయి కలెక్షన్స్ వచ్చేవి కాదు. ఇవాళ చావా కూడా బాలీవుడ్ లో చక్కని ఓపెనింగ్స్ తో విజయపథంలో సాగిపోతుంది. ముందు అనుకున్నట్టు డిసెంబర్ 6న చావా వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. పుష్ప 2 చావా రెండు భిన్నమైన కథలతో తెరకెక్కిన సినిమాలు. ఒకటి ఎర్రచందనం స్మగ్లర్ కథ అయితే మరొకటి దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలే అర్పించిన శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ కథ. మరాఠా ప్రజలు శివాజీలా జీవించు, శంభాజీలా మరణించు అని చెప్తారు. ధర్మం కోసం శివాజీ పోరాటం చేస్తే ధర్మాన్ని వీయటం ఇష్టం లేని శంభాజీ ప్రాణత్యాగం చేశాడు. అలాంటి యోధుడి కథ పుష్ప 2తో వచ్చి ఉంటే ఎలా ఉండేదో ఊహించుకోవడం కూడా కష్టమే. అయితే ఈ రెండు సినిమాలలో కథానాయికగా నటించింది రష్మిక మందన్న కావడంతో ఖచ్చితంగా ప్రేక్షకులు విమర్శకులు ఈ రెండు సినిమాలను ఒకదానితో ఒకటి పోల్చి చూసేవారు. అప్పుడు కథాపరంగా పుష్ప 2 తేలిపోయేది. అయితే సమయంలో మేకింగ్ పరంగా చావా నిలిచేది కాదు. రెండు సినిమాల్లోనూ యాక్షన్ సీన్స్ భారీగా ఉన్న పిక్చరైజేషన్ లో పుష్ప 2దే పై చేయి అయ్యేది. ఎమోషన్ పరంగా చావాది పై చేయి అయ్యేది. దీంతో మూవీ లవర్స్ రెండు వర్గాలుగా చీలిపోయేవారు. పుష్ప 2కు కొందరు కొమ్ము కాస్తే చావాకు మరికొందరు కొమ్ము కాసేవారు. దీనికి తోడు దక్షిణాది సినిమా ఉత్తరాది సినిమా అని సోషల్ మీడియాలో అడ్డమైన రాతలు రాసి వివాదాలు సృష్టించే వర్గం ఉండనే ఉంది. ఆ రకంగా ఈ సినిమాలకు భారీ నష్టం జరిగి ఉండేది. ఇవాళ పుష్ప 2 బాక్స్ ఆఫీస్ బరిలో తన ఆటను ముగించిన తర్వాత చావా ఆ గేమ్ ని షురూ చేసి కంటిన్యూ చేస్తోంది. ఈ మొత్తం ఆటలో విజేత అంటే రష్మిక మందన్న అనే చెప్పాలి. చావా తొలి 4 రోజుల్లోనే దాదాపు 150 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఖచ్చితంగా 500 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సో డిసెంబర్ 5న పుష్ప 2కు దారి వదిలి చావా మేకర్స్ మంచి పని చేశారు. వారు తీసుకున్న ఆ నిర్ణయం కారణంగా కలెక్షన్స్ రూపంలో దాని ప్రతిఫలం కనిపిస్తోంది. ఒక్క అడుగు వెనక్కి వేసిన చావా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ లో విజృంభించడం మొదలెట్టిందన్నమాట. సో ఒక్క నిర్ణయం రెండు సినిమాలకి ప్లస్ అయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీఫ్లిక్స్ ఇండియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ Cineflix India, like, share and subscribe. All the best. Please subscribe to Cineflix India. Thank you. Please subscribe Cineflix India.